ఓం శాంతి 7/5/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులు. మీకు మాత్రమే తండ్రి నుండి జ్ఞానం 3వ నేత్రం లభించింది. ఇప్పుడు మీరు ఈశ్వరుడి ఒడిలో ఉన్నారు. ప్రశ్న: రెండవ ధర్మమే ఉండని అద్వైత రాజ్య స్థాపనకు ఆధారము ఏది? జవాబు: యోగ బలం. బాహుబలము ద్వారా, శరీర బలము ద్వారా ఎప్పుడూ అద్వైత రాజ్య స్థాపన జరగదు. క్రైస్తవుల వద్ద ఎంత శక్తి ఉంది అంటే, వారు పరస్పరం ఒకటైతే సమస్త విశ్వంపై రాజ్య పాలన చేయగలరు. కానీ ఈ విధమైన చట్టము లేదు. విశ్వంలో ఏక రాజ్య స్థాపన చేయటం ఒక తండ్రి కర్తవ్యం. పాట: ఆకాశ సింహాసనాన్ని కూడా వదిలి క్రిందకు రా. ఓం శాంతి. పిల్లలకు ఓం శాంతి అర్థాన్ని చాలాసార్లు తెలియజేశాను. ఓం అనగా నేను ఎవరు? నేను ఆత్మను. ఈ శరీరము నా ఆర్గన్స్ అంటే అవయవాలు. నేను ఆత్మ పరంధామ నివాసిని. భారత్ వాసులే ఓ దూరదేశ నివాసి రండి అని పిలుస్తారు. ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు చాలా ధర్మగ్లాని, దుఃఖము వ్యాపించి ఉంది. మీరు మళ్ళీ వచ్చి గీతోపదేశం చెయ్యండి అని భారతీయులు పిలుస్తారు. శివబాబా రండి అని గీత కొరకే పిలుస్తారు. ఎందుకంటే వారు అందరికీ తండ్రి. మాయారూపి రావణుడి నీడ మరల భారతీయులపై పడింది. అందుకే అందరూ దుఃఖితులుగా, పతితులుగా అయ్యారు అని అంటారు. రూపాన్ని మార్చుకొని రండి అనగా మనుష్య రూపంలో రండి అని పిలుస్తారు. కనుక తండ్రి మనుష్య రూపంలోనే వస్తాను. నా ఆగమనము దివ్య అలౌకికమైనది. నేను గర్భంలోకి రాను. నేను సాధారణ వృద్ధ తనువులోనే వస్తాను. నేను కల్పకల్పము నా నిరాకార రూపాన్ని మార్చుకొని వస్తాను అని పిల్లలైనా మీకు తెలుసు. జ్ఞానసాగరులు పరంపిత పరమాత్మ ఒక్కరే. కృష్ణుడి గురించి ఎప్పుడు ఇలా చెప్పరు. నేను సాధారణ తనువులో వచ్చి మీకు మళ్ళీ సహజ రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ప్రపంచం పతితం అవుతుందో అప్పుడు నేను రావాల్సి ఉంటుంది. కలియుగం నుండి సత్యుగాన్ని తయారు చేసేందుకు నేను వస్తాను అని తండ్రి చెప్తారు. బ్రహ్మ, విష్ణు, శంకరుల చిత్రాలు కూడా ఉన్నాయి. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుడి ద్వారా వినాశనం, మళ్ళీ విష్ణువు ద్వారా పాలన. ఈ లక్ష్మీ నారాయణుడు విష్ణువు యొక్క 2 రూపాలు. ఇది పిల్లలైనా మీకు తెలుసు. బాబా మళ్ళీ తన రూపాన్ని మార్చుకొని వచ్చారు. వారు మన సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్, సుప్రీం సద్గురువు కూడా అయ్యారు. ఇతర గురువులు అనేక మంది ఉన్నారు, కానీ వారిని సుప్రీం అని అనరు. వీరు తండ్రి, గురువు, టీచర్ ముగ్గురు అయ్యారు. లౌకిక తండ్రి పిల్లలను పాలన చేసి పాఠశాలకు పంపిస్తారు. చాలా అరుదుగా మాత్రమే తండ్రి టీచర్గా కూడా ఉంటారు. ఒకవేళ ఉంటే ఒక క్లాస్లో, ఒక సబ్జెక్ట్లో ఉండొచ్చు. ఇక్కడ తండ్రి మనకు అన్ని విషయాలకు జ్ఞానము, యోగము, ధారణ, సేవ 4 సబ్జెక్టులకు టీచరే. టీచర్ ఒక్కరే కాదు, అన్ని సంబంధాలు కూడా. ఈ విషయాలు ఎవ్వరూ చెప్పలేరు. ఆత్మలందరూ నన్ను పిలుస్తారు గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. కనుక వారు ఆత్మలకు తండ్రి అయ్యారు. ఈ పాట కూడా భక్తి మార్గంలోనిదే. ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి అనేది. సత్యుగంలో పిలిచేందుకు అక్కడ మాయనే ఉండదు. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. 5000 సంవత్సరాల సృష్టి చక్రము అని మీకు తెలుసు. అర్ధకల్పం సత్య త్రేతాయుగాలు పగలు, అర్ధకల్పం ద్వాపర కలియుగాలు రాత్రి. మీరు బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులు. బ్రహ్మ మరియు బ్రాహ్మణులైన మీ రాత్రింబవళ్ళు మహిమ చేయబడ్డాయి. రాత్రింబవళ్ళ జ్ఞానం కూడా పిల్లలైన మీకు ఉంది. లక్ష్మీ నారాయణకి జ్ఞానం లేదు. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. ఇప్పుడు భక్తి మార్గం పూర్తి అయ్యి పగలు ఉదయిస్తుంది అని మీకు తెలుసు. ఈ జ్ఞానం ఇప్పుడు మీకు తండ్రి ద్వారా లభిస్తూ ఉంది.
కలియుగంలో కానీ సత్యుగంలో కానీ ఈ జ్ఞానం ఎవ్వరికీ ఉండదు. అందుకే బ్రహ్మ రాత్రి బ్రహ్మ పగలు అని గాయనం చేస్తారు. ఇప్పుడు మీరు సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యాన్ని పొందేందుకు పురుషార్థం చేస్తున్నారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత మీరు రాజ్యాన్ని కోల్పోతారు దేహ అభిమానంలోకి వచ్చినప్పుడు. ఈ జ్ఞానము బ్రాహ్మణులైన మీకు తప్ప వేరెవ్వరికీ లేదు. మీరు దేవతలగైన తర్వాత ఈ జ్ఞానం ఉండదు. ఇది రాత్రి, శివరాత్రి అని కూడా మహిమ చేయబడింది. కృష్ణుడి రాత్రి అని కూడా అంటారు, కానీ దాని అర్థాన్ని తెలుసుకోలేరు. శివ జయంతి అనగా శివుని పునరావతరణ జరుగుతుంది. అలాంటి తండ్రి అవతరణ జన్మదిన వేడుకలను కనీసం 1 మాసమైనా జరుపుకోవాలి. వారు పూర్తి సృష్టిని పతితం నుండి పావనంగా తయారు చేస్తారు. వారి జన్మదినాన్ని సెలవుగా కూడా జరుపుకోరు. శివరాత్రికి హాలిడే కూడా ఇవ్వరు. నేను అందరి ముక్తిదాతను, మార్గదర్శకుడినై అందరినీ తీసుకెళ్తాను అని బాబా అంటారు. రాజయోగాన్ని నేర్చుకునేందుకు మీరిప్పుడు పురుషార్థం చేస్తున్నారు. తండ్రి మీకు జ్ఞానం 3వ నేత్రాన్ని ఇస్తూ ఉన్నారు. ఆత్మరూపం ఏమిటో కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తారు, ఆత్మలైన మీరు అంగుష్టాకారంగానూ లేరు, అఖండ జ్యోతి వలె కూడా లేరు. మీరు ఒక నక్షత్రంలా బిందువులా ఉంటారు. ఆత్మనైనా నేను కూడా బిందువునే, కానీ నేను పునర్జన్మలలోకి రాను. నా మహిమయే వేరు. నేను సుప్రీమైన కారణంగా జనన మరణ చక్రంలోకి రాను. ఆత్మలైన మీరు శరీరంలోకి వస్తారు కనుక 84 జన్మలు తీసుకుంటారు. నేను బ్రహ్మ శరీరంలో ప్రవేశిస్తాను, దీనిని లోనుగా తీసుకున్నాను. బాబా అర్థం చేయిస్తున్నారు, మీరు కూడా ఆత్మలే, కానీ మీరు స్వయాన్ని ఆత్మగా రియలైజ్ చేయడం లేదు, అనుభూతి చేసుకోవడం లేదు. ఆత్మయే తండ్రిని స్మృతి చేస్తుంది. దుఃఖంలో ఎల్లప్పుడూ ఓ భగవంతుడా, హే దయా హృదయుడైన ఓ తండ్రి దయచూపండి అని సదా స్మృతి చేస్తారు. దయ కోరుకుంటారు. ఎందుకంటే ఆ తండ్రి ఒక్కరే దయాసాగరులు, జ్ఞానసాగరులు, ఆనంద సాగరులు, పవిత్రతా సాగరులు. జ్ఞానంలో కూడా సాగరులు కనుక జ్ఞానసాగరులు. మనుషులను ఇలా మహిమ చేసేందుకు వీలు లేదు. పూర్తి ప్రపంచానికి ఆనందం ఇవ్వడం ఇది ఒక్క తండ్రి కర్తవ్యమే. వారు రచయిత, మిగిలిన వారంతా రచనయే. రచయిత రచనను రచిస్తారు. మొదట స్త్రీని దత్తత తీసుకుంటారు, తర్వాత వారి ద్వారా రచనను అంటే పిల్లలను రచిస్తారు, వారి పోషణ కూడా చేస్తారు, కానీ వినాశనం చెయ్యరు. ఈ అనంతమైన తండ్రి వచ్చి స్థాపన, పాలన, వినాశనములను చేయిస్తారు. ఆది సనాతన దేవి దేవతా ధర్మమును పాలన చేయిస్తారు. సత్యుగ ఆదిలో తక్షణం రాజధాని స్థాపన జరుగుతుంది. ఇతర ధర్మాల వారు కేవలం తమ తమ ధర్మాలను స్థాపన చేస్తారు. మళ్ళీ ఎప్పుడైతే లక్షలు కోట్ల సంఖ్యలో వారి వృద్ధి జరుగుతుందో అప్పుడు వారి రాజ్యం వస్తుంది. ఇప్పుడు మీరు యోగ బలము ద్వారా రాజధానిని స్థాపిస్తూ ఉన్నారు. మీరు పూర్తి విశ్వానికి అధిపతులుగా అవుతారు. బాహుబలము ద్వారా ఎప్పుడూ ఎవ్వరూ విశ్వంపై రాజ్యం చేయలేరు. బాబా చెప్తారు, క్రైస్తవులలో ఎంత శక్తి ఉంది అంటే వారు పరస్పరంలో ఒక్కటైతే పూర్తి విశ్వంపై రాజ్య పాలన చేయగలరు. కానీ బాహుబలము ద్వారా విశ్వ రాజ్యాన్ని పొందే చట్టమే లేదు. బాహుబలము ద్వారా విశ్వ అధికారులుగా అయ్యే విధానం డ్రామాలో లేదు. తండ్రి చెప్తారు, విశ్వ సామ్రాజ్యం యోగ బలము ద్వారా నా నుండే మీకు లభిస్తుంది. అక్కడ ఏ విభజనలు, పార్టిషన్లు ఉండవు. స్వర్గంలో భూమి ఆకాశమంతా మీవిగా ఉంటాయి. మిమ్మల్ని ఎవ్వరూ తాకలేరు. దానిని అద్వైత రాజ్యం అని అంటారు. అక్కడ అనేక రాజ్యాలు ఉండవు, ఇక్కడైతే అనేక రాజ్యాలు ఉన్నాయి. తండ్రి చెప్తారు, 5000 సంవత్సరాల తర్వాత పిల్లలైన మీకు ఈ రాజయోగాన్ని నేర్పిస్తాను. కృష్ణుడి ఆత్మ కూడా ఇప్పుడు నేర్చుకుంటూ ఉంది. కృష్ణుడు మొదటి నెంబర్ రాకుమారుడు. అతడు ఈ సమయంలో 84 జన్మల అంతిమంలో బ్రహ్మగా అయ్యాడు.
సృష్టి చక్రం ఎలా తిరుగుతోందో పిల్లలకు అర్థం చేయించారు. తండ్రి మళ్ళీ స్వర్గ స్థాపన చేస్తున్నారు. అనేక ధర్మాల వినాశనం తప్పకుండా జరిగి ఏకధర్మ స్థాపన జరుగుతుంది. భారతదేశమే 100% సంపన్నంగా సర్వశ్రేష్టంగా ఉండేది. దేవతల కర్మలు కూడా శ్రేష్టంగా ఉండేవి. సర్వగుణ సంపన్నులు అని వారి మహిమ గాయనం చేయబడింది. మొట్టమొదట పవిత్రంగా ఉండేవారు ఇప్పుడు పతితులైపోయారు. మళ్ళీ తండ్రి వచ్చి స్త్రీ పురుషులు ఇరువురిని పవిత్రంగా చేస్తారు. రక్షాబంధన ఉత్సవాన్ని ఇంతగా ఎందుకు ఆచరిస్తారో ఎవ్వరికీ తెలియదు. అంతిమ జన్మలో మీరిరువురు స్త్రీ పురుషులు పవిత్రంగా ఉండండి అని తండ్రి వచ్చి ప్రతిజ్ఞ తీసుకున్నారు. సన్యాసుల ధర్మమే వేరు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము ఇవి మీ కొరకే. క్రైస్తవ మత గురువులు నడిచి వెళ్ళేటప్పుడు వాకింగ్ కూడా వారి కళ్ళు ఒకే వైపు ఉంటాయి. వారు వేరెవ్వరి వైపు చూడకపోవడాన్ని మీరు గమనించి ఉంటారు. నన్స్ క్రైస్తవ ధర్మంలోని సమర్పిత సిస్టర్స్ ఉంటారు కదా, వారిప్పుడు యేసుక్రీస్తును స్మృతి చేస్తారు. యేసుక్రీస్తు భగవంతుడి సంతానమని చెప్తారు. మీకు నిజానికి శ్వేత వస్త్రాలు మొదలైన వాటితో సంబంధం లేదు. మీరు ఆత్మలు. నన్ బట్ వన్. ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఒక్కరినే స్మృతి చెయ్యాలి. సత్యమైన నన్స్ మీరే. మీకు ఆ తండ్రి నుండి ఆస్తి లభిస్తుంది. వారిని స్మృతి చేసినప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. కనుక మనస్సు ద్వారా నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. ఆత్మపై నిశ్చయం లేని కారణంగా నన్స్ యేసుక్రీస్తును స్మృతి చేస్తారు. గాడ్ ఎవరో వారికి తెలియదు. మొట్టమొదట వచ్చే భారతీయులకే తెలియదు. లక్ష్మీనారాయణలకు ఈ సృష్టి జ్ఞానం లేదు. వారు త్రికాలదర్శులు కూడా కాదు. బ్రాహ్మణులైన మీరు మాత్రమే త్రికాలదర్శులుగా అవుతారు. మిమ్ములను గవ్వ నుండి వజ్ర సమానంగా ఆ తండ్రే పరివర్తన చేస్తారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ ఒడిలో ఉన్నారు. ఈ మీ అంతిమ జన్మ చాలా అమూల్యమైనది. పూర్తి ప్రపంచానికి, ముఖ్యంగా భారతదేశానికి మీరు ఆత్మిక సేవ చేస్తారు. మిగిలిన వారు దైహిక సమాజ సేవకులు. శరీరం అనుకుని శరీరాలకు చేసేటటువంటి సేవాది. మీరు ఆత్మిక సేవకులు. మీకు నేర్పించేవారు సుప్రీమాత్మ. బాబాను స్మృతి చేయమని ప్రతి ఆత్మకు చెప్పండి. తండ్రినే పతిత పావనుడు అని మహిమ చేస్తారు. మీరు క్రింద పడేందుకు 84 జన్మలు పడుతుంది. మళ్ళీ ఎక్కేందుకు ఇప్పుడు 1 సెకండే చాలు. ఈ మృత్యులోకంలో ఇది మీ అంతిమ జన్మ. మృత్యులోకము ముర్దాబాద్, నశించాలి. అమరలోకం జిందాబాద్, వర్ధిల్లాలి. దీనినే అమర్ కథ అని అంటారు. అమరుడైన తండ్రి వచ్చి అమర ఆత్మలైన మిమ్ములను అమర యుగంలోకి తీసుకెళ్లేందుకు అమర కథను వినిపిస్తారు. తండ్రి చెప్తారు, మంచిది. ఇతర విషయాలు మర్చిపోతే కేవలం స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకొని తండ్రినైనా నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. బుద్ధి యోగాన్ని నాతో జోడించినట్లయితే మీ పాపాలు భస్మమై మీరు పుణ్యాత్ములుగా అవుతారు. మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ఇది క్రొత్త విషయం కాదు. 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చి మీకు వారసత్వమును ఇస్తారు. రావణుడు మళ్ళీ శాపం ఇస్తాడు. ఇది ఆట. ఈ కథ భారతదేశానిదే. ఈ విషయాలను తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. ఏ వేద శాస్త్రాలు మొదలైన వాటిలో ఈ విషయాలు లేవు. అందుకే గాడ్ ఫాదర్ జ్ఞాన సాగరులు, శాంతి సాగరులు, ఆనంద సాగరులు అని అంటారు. మిమ్మలను కూడా తన సమానంగా తయారు చేస్తారు. మీరు కూడా పూజ్యులుగా ఉండేవారు, తర్వాత పూజారులుగా అయ్యారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు. ఈ మాటలు భగవంతుడి కొరకు కాదు. ఆయన ఎప్పుడూ పూజ్యులే, పూజారి ఎప్పుడూ కాలేదు. ఇది భారతీయులైన మీ విషయం. మీరు మొదట కేవలం ఒక్క శివుడికే ద్వాపరయుగంలో భక్తి చేసేవారు. అవ్యభిచారి భక్తి చేశారు. తర్వాత దేవతల భక్తి, బహుదేవోపాసన ప్రారంభించారు. మళ్ళీ క్రిందకు దిగజారుతూ వచ్చారు.
ఇప్పుడు మళ్ళీ మీరు దేవీ దేవతలుగా అవుతున్నారు. ఎవరు కొద్దిగా చదువుతారో వారు ప్రజలలోకి వెళ్ళిపోతారు. ఎవరైతే బాగా చదువుకొని ఇతరులకు చదివిస్తారో వారు రాజరికంలోకి వస్తారు. ప్రజలుగా అయితే చాలామంది అవుతారు. ఒక్క మహారాజుకు లక్షలు కోట్ల మంది ప్రజలు ఉంటారు. మీరు పురుషార్థము క్రిందటి కల్పంలో వలెనే చేస్తారు. మాలలో వచ్చేవారెవరో పురుషార్థము ద్వారా తెలిసిపోతుంది. ప్రజలలో కూడా కొందరు పేదవారుగా, కొందరు ధనవంతులుగా అవుతారు. భక్తి మార్గంలో ఈశ్వరార్థం దానం చేస్తారు. ఎందుకు? ఈశ్వరుడి వద్ద లేదా లేక కృష్ణార్పణమని దానం చేస్తారు. కానీ వాస్తవంగా ఈశ్వరార్పణమే అవుతుంది. మనుషులు ఏం చేస్తారో దాని ఫలం మరో జన్మలో లభిస్తుంది. ఒక్క జన్మ కొరకు లభిస్తుంది. నేను మీకు 21 జన్మల వారసత్వం ఇచ్చేందుకు ఇప్పుడు వచ్చాను. నా కొరకు నేరుగా ఏం చేసినా డైరెక్ట్గా ఇప్పుడు బ్రాహ్మణులుగా అయినాక దాని ప్రాప్తి మీకు 21 జన్మలకు కలుగుతుంది. బాబాను తెలుసుకోకుండా ఇండైరెక్ట్గా చేస్తే ఒక్క జన్మకు అల్పకాల సుఖం లభిస్తుంది. మీదంతా మట్టిలో కలిసిపోతుంది కనుక దీనిని ఇప్పుడే సఫలీకృతం చేసుకోండి అని తండ్రి చెప్తున్నారు. మీరు ఈ ఆత్మిక హాస్పిటల్ విశ్వవిద్యాలయాన్ని తెరుస్తూ వెళ్ళండి. ఇక్కడ నుండి అందరూ సదా ఆరోగ్యవంతులుగా, సదా ఐశ్వర్యవంతులుగా అవుతారు. దీని ద్వారా చాలా సంపాదన జరుగుతుంది. యోగము ద్వారా ఆరోగ్యము, సృష్టి చక్రాన్ని మనస్సులో తిప్పుతూ ఉండే దాని ద్వారా ఐశ్వర్యము. కనుక ఇంటింటిలో ఇలాంటి విశ్వవిద్యాలయము మరియు హాస్పిటల్ను తెరుస్తూ వెళ్ళండి. గొప్ప వ్యక్తిగా ఉంటే పెద్దదిగా తెరవండి. అక్కడికి అనేక మంది రాగలరు. ఎలాగైతే నేచర్ క్యూర్ వారు వ్రాస్తారు కదా, అలా బోర్డుపై వ్రాయండి. తండ్రి పూర్తి ప్రపంచం యొక్క నేచర్ను పరివర్తన చేసి ప్యూర్గా చేస్తారు, పవిత్రంగా. ఈ సమయంలో అందరూ అపవిత్రంగా ఉన్నారు. పూర్తి ప్రపంచాన్ని సదా ఆరోగ్యవంతంగా, సదా ఐశ్వర్యవంతంగా తయారు చేసే తండ్రి ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. మీరు అత్యంత మధురమైన పిల్లలు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మీ అమూల్యమైన జీవితాన్ని ఆత్మిక సేవలో వినియోగించాలి. పూర్తి ప్రపంచానికి, ముఖ్యంగా భారతదేశానికి సేవ చేయాలి. సెకండ్ పాయింట్, మీ సర్వస్వాన్ని సఫలం చేసేందుకు నేరుగా ఈశ్వరార్థంగా అర్పణ చేయాలి. ఆత్మిక హాస్పిటల్ మరియు యూనివర్సిటీని తెరవాలి. వరదానము, ఏకర స్థితి ద్వారా అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి చేయించే సర్వ ఆకర్షణల నుండి ముక్తభవ. ఎప్పుడైతే ఇంద్రియాల ఆకర్షణ, సంబంధీకుల ఆకర్షణ, సంబంధాల ఆకర్షణ నుండి ముక్తి అవుతారో అప్పుడు అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేయగలరు. ఏదైనా కర్మేంద్రియానికి వశం అవ్వడం ద్వారా ఏవైతే రకరకాల ఆకర్షణలు కలుగుతాయో అవి అతీంద్రియ సుఖము లేక హర్షమునిప్పించుటలో బంధనం వేస్తాయి. కానీ బుద్ధి ఎప్పుడైతే సర్వ ఆకర్షణల నుండి ముక్తి అయి ఒక స్థిరమైన స్థానముపై నిలిచిపోతుందో, ఆందోళన సమాప్తం అవుతుందో అప్పుడు ఏకరస్ అవస్థ తయారవ్వడం ద్వారా అతీంద్రియ సుఖము అనుభూతి అవుతూ ఉంటుంది. స్లోగన్, మీ బుద్ధి లైన్ సదా క్లియర్గా ఉంటే స్పష్టంగా ఒకరి మనోభావాలు మరొకరు తెలుసుకుంటారు. అవ్యక్త సూచన, సదా అచల్ అడోల్ ఏకర స్థితిని అనుభవం చేసుకోవటానికి బాప్దాదా ఇలా తెలియజేస్తున్నారు. ఎటువంటి ఆందోళనలోనైనా అచంచలంగా స్థిరంగా ఉండడమే శ్రేష్ఠ బ్రాహ్మణాత్మల గుర్తు. ప్రపంచమంతా ఆందోళనలో ఉన్న శ్రేష్ఠ ఆత్మలైన మీరు ఆందోళనలోకి రాలేరు. ఎందుకు?
మీకు డ్రామాలోని ప్రతి దృశ్యం గురించి తెలుసు. జ్ఞాన సంపన్న ఆత్మలు, శక్తిశాలి ఆత్మలు సదా స్వతహాగానే అచంచలంగా ఉంటారు కనుక ఎప్పుడూ వాయుమండలంతో భయపడకండి. సదా నిర్భయులుగా ఉండండి. ఓం శాంతి.